ఇంకా రాదేంటి? ఏమండి, పదండి. ఏంటండి అని చూసి స్టన్ అయిపోయారా? ఒప్పుకోండి. బాగున్నారా? అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. సరే, టెంపుల్ కి లేట్ అయిపోతుందండి, స్టార్ట్ అవుదాం పదండి. లేదు, నిజంగానే చూడడానికి చాలా చెగ్గా ఉన్నావు. ఇందాక నడిచొస్తుంటే అలా చూస్తూ ఉన్నా నేను. ఏంటండి, యానివర్సరీ అని ఇవాళ నన్ను పొగడతలతోనే హ్యాపీ చేసేద్దాం అనుకుంటున్నారా ఏంటి? పదండి. అలా ఏం కాదు, సింపుల్ గా రెడీ అవుతారా అని చెక్క రెడీ అవుతా నువ్వు. బాగుంటావు అలాగా. అదే చెప్తున్నా అంతే. స్టార్ట్ అవుదాం పదండి. స్టార్ట్ అవుతున్నా. నువ్వు కాసేపు ఇక్కడ కూర్చో. ఓకే. నేను గుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుని వచ్చేస్తా. ఓకే? సరేనండి. ఏంటండి, ఏమైంది? దొరికాయా పాసెస్? ఒక 20 minutes వెయిటింగ్ ఉంది, నెక్స్ట్ బ్యాచ్ పంపిస్తా అన్నాడు. 20 minutes? మరి ఇప్పుడు ఏం చేద్దామండి? కాసేపు కబుర్లు చెప్పుకుందా ఏమన్నా? ఎదురు బోల్డ్ ఉంటాయి కదరా. కబుర్లా? అవునండి, మీరు యానివర్సరీ గిఫ్ట్ ఏం ప్లాన్ చేశారు? అంటే నువ్వు ఇచ్చాక నేను ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఓ మూవీకి వెళ్దాం ఏమన్నా కావాలంటే. సరే, గిఫ్ట్ సంగతి పక్కన పెట్టేసేయండి. నేను ఎప్పటి నుండో మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను, చేస్తారా? నువ్వు చెప్పు, ఐ పుట్ ఇన్ బెస్ట్ ఎఫర్ట్స్. నేను ట్రై చేస్తా. ఏమీ లేదండి, మీరు ఫస్ట్ మనం కలిసినప్పుడు గుర్తుందా? అలాగే మీరు నాకు ప్రపోజ్ చేశారు కదా, లవ్ లెటర్ ఇచ్చి. నేను ఎప్పుడు ఆ లవ్ లెటర్ చదివినా కూడా మీరు డైరెక్ట్గా ఉండి ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ ఉంటానండి. ఇవాళ అది ట్రై చేయండి, ఎలాగో టైం ఉంది కదండి. అదే 10 years బ్యాక్ రా అది. ఏం చెప్తాం అప్పుడు? అండి, ట్రై చేయండి ఒకసారి. మన ఇద్దరమే కదా, ఎవ్వరూ లేరు ఇక్కడ, ఎలాగో టైం ఉంది, ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మెచ్యూరిటీకి ఏదో రాసుకున్నాను రా. అప్పుడు ఫీలింగ్స్ వేరు, దాని తర్వాత మనం చాలా ప్రోగ్రెస్ అయ్యాం కదా. ఏముంటది ఇప్పుడు చెప్పడం కష్టం, దాని మెటీరియల్ కూడా ఉండాలి కదా. అవునా? ఒక్క నిమిషం. ఏంటిది? సరిగ్గా చూడండి. రే, ఇదేంటి? నేను ఇచ్చిన లెటర్ ఇంకా ఉందా నీ దగ్గర? సూపర్ రా నువ్వు. అండి, టేక్ యూర్ టైం, చదవండి. మీకు ఇప్పుడు ఏమనిపిస్తే సింగిల్ టేక్లో అది చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. చేయాల్సిందేనా? సరే, ట్రై చేస్తాడు. అరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉంచుకున్నా చూడు, అక్కడ మెట్టు ఎక్కేసారా, నీ దగ్గర పెట్టుకో భద్రంగా. థ్యాంక్స్ ఫర్ కీపింగ్ దట్. 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలంటే ఏదోలా ఉందిరా. ట్రై చేయండి ప్లీజ్. నువ్వు జడ్జ్ చేయకూడదు. ఓకే, ఐఎమ్ ట్రయింగ్. ఓకేనా? హాయ్ ప్రహర్షిత, నేను నీ గురించి అనుకుంటున్నప్పుడు నీ కళ్ళు గురించి నేను ఎప్పుడు అనుకుంటా. నీ కళ్ళు చూసి అలా ఉండిపోవాలని నాకు అనిపిస్తుంది. నాకు ఎప్పుడు కూడా నేను ఏదైనా మంచి ముద్దు పేరుతో పిలవాలి, ఆ పేరు నేను ఒక్కడనే పిలవాలి అని చెప్పేసి ఉంటుంది. నేను హర్షు అని పిలవచ్చా అన్నట్టు నేను ఎప్పుడు అడగలేదు కదా నువ్వు ఎలా ఉన్నావని. ఇన్ పర్సన్ మనం ఎప్పుడు మాట్లాడడానికి కుదరలేదు. నాకేదో చిన్న భయం ఉంది. నా ఫ్రెండ్స్తో వీళ్ళతోనే నేను బాగా ధూమ్ధామ్గా ఉంటాను. నీ వరకు వచ్చేసరికి దూరం నుంచి నేను అలా చూస్తూ ఉంటారా. నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. నాకు తెలిసి నీ మీద నాకైతే చాలా ఇష్టం ఉంది. ప్రేమ అనుకుంటా, ఒప్పుకోగలవా? నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, అలా చూసుకునే ప్రయత్నం చేస్తా. దయచేసి యాక్సెప్ట్ చేస్తావా నాన్న, ప్లీజ్? అదే లెటర్ అనే కాదు కానీ ఆ తర్వాత కూడా చెప్తానా.
ఇప్పుడు తల్లి లేదు కదా నాకు. నీలో తల్లిని చూసుకుంటున్నారా నేను? నిజంగా నువ్వు నవ్వుతూ ఉంటే చాలు, నాకు అదే 10,000. ఏమండి, మీరు లవ్ లెటర్లో ఒక భాగం స్కిప్ అయ్యారండి. చేతులు. మన లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అవన్నీ నేను నీతో పాటే ట్రావెల్ అవుదాం అని అనుకుంటున్నా. నేను ఎప్పుడూ నా లైఫ్ని గ్రాంటెడ్ తీసుకోలేదు. నా లైఫ్లోకి వచ్చి నిన్ను కూడా నేను ఎప్పుడు గ్రాంటెడ్ తీసుకోను. మన లైఫ్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ ఏవైనా సరే అన్నిట్లో ఇద్దరం ఒకరికొకరు తోడుండి ఎదురీది ముందుకెళ్దాం. నాకు నీతోనే ఆ జర్నీ కావాలి అని చెప్పి నా మనసు చెప్తుంది. అది నీతో చెప్పలేక ఈ లెటర్ రాస్తున్నాను. నా ప్రేమని అంగీకరించవా ప్లీజ్? లవ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళతో ఆ గ్యాప్ అయితే ఫిల్ చేసేసారు. నేను ఊహించిన దానికంటే కూడా చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారండి.